జమ్మూ కాశ్మీర్లో కాల్పులు కలకలం రేపాయి. ఉగ్ర మూకలకు భారత సైన్యానికి మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. భారత భద్రతా బలగాల చేతిలో 4 ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 4 ఉగ్రవాదులు దాక్కున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్లో 2 సైనికులు వీరమరణం పొందారు. కుల్గాం జిల్లాలోని ప్రిసల్ చిన్నిగాం మోడేర్గాం గ్రామాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మోర్గాంలోని ఒక ఇంటి వద్దకు వెళ్లిన సైన్యం సిఆర్పీఎఫ్ బలగాలపై ముష్కర్లు భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. ఘటనలో ఒక సైనికుడు వీరమరణం పొందారు. ప్రిసల్ చినిగాంలో జరిగిన మరో భారీ ఎన్కౌంటర్లో సైన్యం 4 ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ కాల్పుల్లో మరో సైనికుడు అమరుడయ్యారు. 2 చోట్ల ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సైనిక అధికారులు తెలిపారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో కాల్పులు కలకలం రేపాయి. ఉగ్రమూకలకు భారత సైన్యానికి మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. భారత భద్రతా బలగాల చేతిలో 4 ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 4 ఉగ్రవాదులు దాక్కున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్లో 2 సైనికులు వీర మరణం పొందారు. కుల్గాం జిల్లాలోని ప్రిసల్ చిన్నిగాం మోడేర్గాం గ్రామాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మోర్గాంలోని ఒక ఇంటి వద్దకు వెళ్లిన సైన్యం సిఆర్పీఎఫ్ బలగాలపై ముష్కర్లు భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. ఘటనలో ఒక సైనికుడు వీరమరణం పొందారు. ప్రిసల్ చిన్నిగాంలో జరిగిన మరో భారీ ఎన్కౌంటర్లో సైన్యం 4 ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ కాల్పుల్లో మరో సైనికుడు అమరుడయ్యారు. 2 చోట్ల ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సైనిక అధికారులు తెలిపారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.